మైక్రో ఫైనాన్స్ ని మించి ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకుని సాగించిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హుండీ లెక్కింపు పన్నుల పేరిట నిరుద్యోగులకు చెటగోపం పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఒక ముఠా భాగోతం ఇప్పుడు నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. సాధారణంగా ఆలయాల్లో హుండీ లెక్కింపును భక్తులు ఒక సేవగా భావిస్తారు. కానీ ఈ ముఠా దానిని ఒక ఆదాయం వచ్చే ఉద్యోగంగా నమ్మించింది. ఒక్కొక్కరి దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసి వారికి నమ్మకం కలిగించేందుకు ప్రముఖ ఆలయాలకు తీసుకువెళ్లి పనులు కూడా చేయించారు. బాధితులతో విజయవాడ, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భీమవరం, కాణిపాకం ప్రధాన ఆలయాల్లో హుండీ లెక్కింపు పనులు చేయించి అది తమ పలుకుబడి వల్లే సాధ్యమైందని నమ్మబలిగారు. ఉద్యోగాల హామీ నెరవేరకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నిరుద్యోగుల ఆశలను ఆసరగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. చాలామంది అమాయకులను అయితే మోసం చేస్తున్నారు. ఎండోమెంట్ల ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పెద్ద ఎత్తున అమాయకుల నుంచి ఏదైతే నిరుద్యోగుల నుంచి దాదాపు 2 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిన ఒక స్కామ్ అయితే బయటపడింది. రవి సేవా సమితి అనే పేరుతోటి ఈ దందా కొనసాగింది. దీనిపై ఇప్పటికే నకరకాయలు పోలీస్ స్టేషన్కి వచ్చారు, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా మోసపోయారు, ఏం జరిగింది, ఎట్లా రవి సేవా సమితి అనేది ఎట్లా ఆ ముసుగులో ఏ రకమైనటువంటి మోసం చేశాడు మిమ్మల్ని? సార్, మాకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు సార్. ఇట్లా 2 లక్షల రూపాయలు డబ్బులు కడితే మనకు హుండీ ఆదాయం లెక్క పెడతానికి విజయవాడ, తుని, అన్నవరం, శ్రీకాళహస్తి, శ్రీశైలం అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఒక రోజు లెక్క పెడితే మనకు ఒక డ్యూటీకి వచ్చేసి 4,000 రూపాయలు ఇచ్చేస్తారు ఒక రోజుకి అని చెప్పాడు సార్. సరేలే అయితే నేను కూడా జాయిన్ అయితే అంటే బొంత రాజశేఖర్ అనే వ్యక్తిని వచ్చిండు సార్. వచ్చిన తర్వాత నేనే ఏజెంట్ని, నేనే కట్టుకుంటా అని చెప్పేసి సార్ నాకు తెలిసిన వాళ్ళు, దేవాలయ శాఖలో తెలిసిన వాళ్ళు అని చెప్పేసి 2 లక్షల రూపాయలు కట్టుకున్నారు సార్. కట్టుకున్న తర్వాత 4 నెలల నుంచి చేస్తున్నాం సార్. ఇలా వెళ్ళడం రావడం, వాళ్ళు డ్యూటీలు వాట్సాప్లో పంపించడం, మేము వెళ్ళడం రావడం అలా చేస్తున్న తర్వాత జనవరి నెల అయిపోగానే ఒక 8,000 కొట్టాడు సార్. ఏం సార్ మరి ఛార్జీలు ఇస్తున్నట్టున్నారు, మేము పోవడానికి రావడానికి 1,000-1,500 ఖర్చు అవుతుందంటే అది కూర్చొని డిస్కస్ చేస్తున్నాం, మాట్లాడతామని చెప్పారు. తర్వాత 3 నెలల నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా శాలరీ వేయట్లేరు. ఇప్పటి వరకు 18 డ్యూటీలు చేసిన సార్, ₹1 కూడా వేయలే. దేవాలయంలో మాకు ఉద్యోగం ఉందని చెప్పారు. మేము ఫస్ట్ 1,50,000 కట్టమని చెప్పారు. చెప్తే నెలకు 6 డ్యూటీలు ఉంటాయి, ఒక్క డ్యూటీకి చొప్పున 4,000 ఇస్తా అన్నారు. ఛార్జీలు కూడా 80% ఇస్తా అన్నారు. ఇవన్నీ ఏమి ఇవ్వట్లేరు 4 మంత్స్ నుంచి మాకు. దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఫేక్ అని తెలిసింది. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మా అమౌంట్ మాకు రావాలి రిటర్న్. ఎండోమెంట్ల ఉద్యోగాల పేరుతో పెద్ద ఎత్తున వసూలకు పాల్పడిన సంగతి అయితే బయటపడింది. నిరుద్యోగులు అయితే లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే తక్షణమే వీరిపై కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని చెప్పి బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నకరేకల్.